తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల బీమా, రైతు మాఫీ పథకం విధి విధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు భరోసా, పంటల బీమా అమలుకు కావాల్సిన నిధుల సమీకరణపై మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి ఎవరైతే పంట రుణాలు తీసుకున్నారో ఆ రైతుల్ని డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టవద్దని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రానున్నది వర్షాకాలం కావడంతో కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అలాగే మార్క్ఫెడ్ కేంద్రంగా రైతులు తీసుకొచ్చే అన్ని రకాల పంటల కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెబుతారు. రాజేష్, మొత్తానికి తెలంగాణలో రైతు భరోసాతో పాటుగా పంటల బీమా పథకానికి సంబంధించి, అదేవిధంగా రుణమాఫీ పథకానికి సంబంధించి విధి విధానాలను ముమ్మరం చేయాలని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించారు. దానిలో భాగంగా ఇవాళ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా రైతు భరోసాతో పాటుగా పంటల బీమా పథకాన్ని అమలు చేయడం కోసం అవసరమైనటువంటి నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా చర్చించారు. పంట రుణాల రికవరీ కోసంతో పాటుగా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు పరపతి సంఘాలకు, బ్యాంకుల నుంచి రావాల్సినటువంటి నిధులను తక్షణమే విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కోరారు. వచ్చే వానాకాలానికి సంబంధించినటువంటి విషయంలో ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఇక మార్కెట్ యార్డుకు తీసుకొచ్చేటువంటి ధాన్యానికి సంబంధించిన విషయంలో గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మార్కెటింగ్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పండ్ల పక్వానికి వచ్చినటువంటి కార్పొరేట్ ఉపయోగించేటువంటి వ్యాపారస్తులకు సైతము చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఎందుకనంటే మార్కెట్ ద్వారా అన్ని రకాల పంటలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పడినటువంటి వడ్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు సైతము గిట్టుబాటు ధర వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. దీనికి రైతులు సహకరించాలి. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి పంటలను పరిశీలించిన తర్వాత మార్కెట్ యార్డు తీసుకొచ్చినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలాగున ప్రభుత్వంపై ఒక పూర్తి స్థాయి నమ్మకాన్ని రైతులకు కలిగించేలాగున చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖలను ఆదేశించారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.